కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులవుతోంది. అయితే ఈ 100 రోజుల్లోనే ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రామ్ చెప్పేసి ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం 100 రోజుల్లోనే బాలినేని జనసేనలోకి ఎలా వస్తున్నారు, దీని వెనుక ఉన్నదెవరు, ఈ వ్యవహారం అంతా నడిపిందెవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒంగోలులో పెద్ద కార్యక్రమం ఒకటి పెట్టుకొని పవన్ ను ఆహ్వానించి ఆయన సమక్షంలోనే జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూటమి నేతలు షాక్ ఇస్తున్నారు. ఆయన చేరికను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. బాలినేని జనసేనలో చేరడాన్ని అటు ఒంగోలు టీడీపీ, ఇటు జనసేనలోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీలో ఉండగా తమను వేధించి తమపై కేసులు నమోదు చేసిన బాలినేనిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని అంటున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని వదిలేసి ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తారని, వారికి ఎలా పదవులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. నేనటి వరకు ప్రత్యర్థిగా ఉండి తమపై కేసులు పెట్టిన వారిని కూటమిలోకి రావడాన్ని స్వాగతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే బాలినేని జనసేనలోకి రావడం టీడీపీకే కాదు, జనసేనలో ఉన్న నాయకులకు ఇబ్బందేనంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వలన టీడీపీ, జనసేన నేతలు ఇబ్బంది పడింది వాస్తవమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలినేని రాకతో టీడీపీ, జనసేన మధ్య ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో పెద్ద యుద్ధమే జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వాటిపైన విచారించాల్సిన మాజీ మంత్రిని పార్టీలోకి చేర్చుకొని వారిని ఎలా విచారిస్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే కూటమిలోని పార్టీలు రాజకీయంగా బలపడ్డానికి ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ నుంచి వచ్చే నాయకులను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. 2 వైసీపీ రాజ్యసభ సభ్యులను టీడీపీలోకి ఆహ్వానించింది. ఇదే సమయంలో జనసేన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలపై గురిపెట్టింది. కనీసం 10 మంది మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయభాను, దొరబాబు, తోట త్రిమూర్తులు, కిలారు రోసయ్య, వెంకట్రామిరెడ్డి వంటి బలమైన నేతలు త్వరలో జనసేనలో చేరబోతున్నారు. అయితే వీరందరిలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం టీడీపీలో చర్చకు కారణమవుతోంది. ఆయన్ను జనసేనలో చేర్చుకోవద్దని నేరుగా టీడీపీ నేతలు చెప్పడం లేదు, కానీ ఆయన జనసేనలో చేరితే కూటమి ఐక్యత చెడిపోతుందనే భావన వారిలో కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో అత్యంత వివాదాస్పద నాయకుడు బాలినేని అని, ఆయన గతంలో టీడీపీ నాయకులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని, ఆయన ఇప్పుడు జనసేనలో చేరితే రేపటి నుంచి అక్కడ టీడీపీ, జనసేనల మధ్య తగాదాలు తప్పవనే భావన టీడీపీలో ఉంది. బాలినేని, జగన్ల మధ్య బంధం చాలా గట్టిదని, ఆయన ఇప్పుడు తన అవసరాల కోసమే జనసేనలోకి వస్తున్నారని, జనసేనలో ఆయన ఎన్నాళ్ళుంటారో కూడా తెలియదనే భావన టీడీపీ వర్గాల్లో ఉంది. అయితే మిత్రపక్షం బాలినేనిని ఆహ్వానిస్తుందని, వారిని తాము గౌరవిస్తామని, భవిష్యత్తులో ఇది ఎలాంటి మలుపులకు కారణమవుతుందో తెలియదని అంటున్నారు. జగన్, బాలినేని ఇద్దరూ కలిసే కూటమి ఐక్యతను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఆయన్ను జనసేనలోకి పంపుతున్నారనే భావన టీడీపీలో వ్యక్తమవుతోంది. అయితే కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ఇది తొలి అడుగని, భవిష్యత్తులో కూటమి విచ్ఛిన్నమైతే దానికి బాలినేనే కారణమవుతారనే చర్చ కూడా నడుస్తోంది. అయితే పవన్ తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయన్ను ఆహ్వానించారని, వచ్చే ఎన్నికల నాటికి కనీసం 100 సీట్లలో పోటీ చేయాలనేది జనసేన ఎత్తుగడని, దానికోసమే ఇటువంటి వారిని ఆహ్వానిస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద బాలినేని జనసేనలో చేరడాన్ని ఇటు టీడీపీ, అటు జనసేనలోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో, ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.